ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.